ఇక్కడ చూడు కేటీఆర్ ఏమో మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తాం, పార్టీ పేరును మార్చడం వల్ల నష్టపోయాం, క్యాడర్ కి మళ్ళీ దగ్గర అవుతాం. కేటీఆర్ పార్టీ పేరు మార్చడం వల్ల నష్టపోయిందట. పార్టీ పేరు ఎందుకు మార్చిర్రు పార్టీ పేరు అంటే, తెలంగాణ నుంచి భారతదేశంలో మొత్తం పోటీ చేద్దాం, భారతదేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్కు కేసీఆర్ అధ్యక్షుడుండి భారతదేశంలో ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లకు అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటా అని కేసీఆర్ మాట ఇచ్చింది. అంటే భారతదేశంలో ఎలక్షన్లు వస్తే మొత్తం ఖర్చు పెట్టుకునే అంత డబ్బు మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు పేరు మార్చుకున్నారు. పేరు ఎందుకు బలిసి మార్చుకోలే మీరు? మీకు ఒక విజన్ ఉంది, తెలంగాణని మొత్తం దోసుకున్నారు, ఇక నెక్స్ట్ భారతదేశాన్ని మొత్తం దోసుకుందాం, దేశకి నేత ఆయన రాష్ట్రకి నేత నువ్వయ్యి మొత్తం పిండేసుకుందాం, దోషేసుకుందాం అన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ అని పెట్టుకురు. ప్రజలు అన్ని గమనించి ఎగిరేసి తంతే పోయి మూలగబడ్డరు. మళ్ళీ 700 షిప్ అంటే ఎనుగులుందని మళ్ళా టీఆర్ఎస్ అని వస్తున్నారు. టీఆర్ఎస్ అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, కవిత చెప్పింది ఆ పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు అని అనగానే లాగులు దడిచి ఎమ్మటే మేము టీఆర్ఎస్ మేము పెట్టుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతుంది. టీఆర్ఎస్ పేరుకున్న సెంటిమెంట్ విడదీయలేము. ఆ సెంటిమెంట్ పేరు చెప్పే దరిద్రులు మీరు. పబ్బం గడుపుకుర్రు, రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. ఆ సెంటిమెంట్తోనే కదా. నీకేం సంబంధం? తెలంగాణతోనే అసలు సంబంధం లేని వ్యక్తి ఎవడంటే కేటీఆర్ అనేటోనికి సంబంధం లేదు. ఉద్యమంతో ఏం సంబంధం? నువ్వు అంటే మేము జైలుకు పోయినాం, మేము బీకేసినాం, గోకేసినాం, నీకేం సంబంధం? ఏం సంబంధం లేదు. రెడీగా వడ్డించిన ఇస్తారులు వచ్చి తిన్నావు. ఆ కేకే మహేందర్ రెడ్డిని ఆగం చేసినావు నువ్వు వచ్చి. ప్రజా సమస్యలపై 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. నిజంగా నీకు దమ్ముంటే ట్రైల్ అయ్యి ఒక వారం రోజులు అయ్యి, 2027 అప్పుడు కాదు, ఇప్పుడు ఒక వారం రోజులు నువ్వు పాదయాత్ర చేయి. ఎక్కడ కూడా అలసిపోకుండా అలు పెరగకుండా నువ్వు పాదయాత్ర చేస్తే నిజంగా నువ్వు చేస్తావని నమ్ముతారు. నువ్వు పాదయాత్ర చేసి నిలబడగలుగుతావు. ఒక్కరోజు చేసినా ఏం అది ఆరోగ్యం సహకరిస్తుందా నీకు? నీకున్న అలవాట్లకు మరి అలవాట్లు ఎట్లా మరి అవి? పాదయాత్ర అనేది నీ జీవితంలో లేదు, కానీ అటువంటి భారీ డైలాగులు కొట్టి ఆ పాదయాత్రకున్న పేరుని ఖరాబ్ చేయరు. ఎంతోమంది మంచి మేధావులు పాదయాత్ర చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ పాదయాత్ర ఉన్న పేరు ఇజ్జత్ తీయకు. వేరే యాత్ర చేయి, నీకున్న అలవాట్ల యాత్ర చేయి, బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ. ఎవడు అడిగింది నిన్ను? నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావా, జోడిగా పోటీ చేస్తావా, ముగ్గురు కలిసి పోటీ చేస్తావా అని ఎవడన్నా అడిగిండా? ఒంటరిగానే పోటీ చేస్తామని ఎందుకు అంటున్నాడంటే, ఇక వీళ్ళకు పొత్తు కుదురుతున్నది బీజేపీతో. కాబట్టి ముందే చెప్తున్నాను, మేము ఒంటరిగానే ఉన్నాం. లాస్ట్కి ఒకటేసారి అనివార్య కారణాల వల్ల మేము కలిసిపోయినాం, మేము కొట్లాడతాం, అక్కడ దేశాన్ని వాళ్ళు బలపెడతారు, మేము రాష్ట్రాన్ని మేము బలపెడతాం, ఇద్దరం కలిసి మొత్తం నాకిచ్చేస్తాం నేల అని చెప్పేసి. ఇది డీలిమిటేషన్తో సీట్లు పెరుగుతాయి, ఎక్కడి నుంచి అయినా పోటీకి రెడీ అని వెల్లడి. పెరుగుతాయి. నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ఏడ పోటీ చేస్తావు, ఫస్ట్ నీ నియోజకవర్గంలో నువ్వు గెలుస్తావా ఓడుతావా అనేది చూసుకో ఒకసారి. లక్ష్యం లేకుంటే మనుగడ ఉండదని కవిత పార్టీపై కామెంట్స్. 10వ తరగతి ఫెయిల్ అయినోడట 10వ తరగతి వాళ్ళకు పాఠాలు చెప్పిండట. ఇక గిట్లనే ఉంటుంది. నీకేడ ఉన్నది లక్ష్యం? నువ్వు ఏదో మీ అయ్య పేరు మీద వచ్చినావు, మంత్రి అయినావు, అయిపోయింది. ఇక నీకెక్కడిది లక్ష్యం? నువ్వు కవితకు చెప్తున్నావు. ఆమె ఒక మంచి లక్ష్యంతోనే ఆమె ఒక టార్గెట్ చేసుకొని కరెక్ట్గా పోతున్నది. ఆమె ఎక్కడ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంది, సెకండ్ ఏందని ఆమె క్లియర్గా పోతున్నది. ఇప్పుడు ఇంటర్ ఫలితాలల్లో సిరిసిల్ల లాస్ట్ పడ్డ చూడు, నీదది. మేడ్చల్ల ఫస్ట్ ఉందిగా టాపు, ఆమె అట్లా ఆమె మంచిగానే పోతుంది. నువ్వు ఆమె గురించి నువ్వు మాట్లాడే అంత స్థాయి కాదు, అంత నీకు లేదు. కన్నోళ్లను ఏడిపించొద్దు. కవితను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. కన్నోళ్లను ఏడిపించొద్దు. ఒక దొంగనే దొంగ అని అరిసినట్టుంది. ఎవడు ఏడిపిస్తున్నాడు కన్నోళ్ళని? ఎవడు? కేటీఆరే ఏడిపిస్తున్నాడు. వాళ్ళ అయ్యని బయటికి రానియకుండా తండ్రికి బిడ్డను దూరం చేసి, తల్లికి బిడ్డను దూరం చేసి, వాళ్ళని కలవనీయకుండా ఏడిపిస్తున్నది కేటీఆర్ అనేటోడు. ఈ దొంగ అనేటోడే దొంగ అని చెప్తున్నాడు. వాళ్ళని ఏడిపిస్తున్నాడు. కేసీఆర్ని నువ్వు రావద్దు, నీది అయిపోయింది రాజకీయ జీవితం, నువ్వు రావద్దు బయటికి, మేమేదో నీ పేరు చెప్తాం, షెట్ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మేము చూసుకుంటాం. ఎట్లుంటుంది అంటే ఈ కేటీఆర్ అన్నట్టు
ఆ వ్యక్తిది 10th క్లాస్ వరకు స్కూల్లో పిల్లలు చదివి సార్లతోని దెబ్బలు తిని అటు ఇటు పాస్ అవుతారుగా, పాస్ అయ్యి ఇక ఇంటర్లకు అడుగు పెడతారుగా, ఇంటర్లకు అడుగు పెట్టగానే జర కొమ్ములు వస్తాయి పొరలకు. అరే మేము కాలేజ్ కదా అని చెప్పేసి కొమ్ములు వచ్చి ఇంట్లో కూడా అలా అయ్యామనంటే ఏంది అని ఎదురు తిరుగుడు స్టార్ట్ చేస్తాడు. కాలేజీలో సార్ కూడా ఏం సార్ ఏమైంది, ఎందుకు తిడుతున్నావు అని నోరు లేస్తుంటది. ఇక సేమ్ ఈ కేటీఆర్ అనేటోడు కూడా అట్లనే కేసీఆర్ పిలిచి మంత్రిని చేసి అంత చేసినాక ఇక నాకు అన్ని తెలుసు, నువ్వు సపడే కూర్చో మూసుకొని, ఇక నువ్వు రానే రావద్దు బయటికి. కేసీఆర్ని బలవంతంగా రాజకీయాలకు రాకుండా చేస్తుంది కేటీఆర్. ఎందుకంటే రెండోసారి ముఖ్యమంత్రి ఇయ్యలేదనే కోపంతోని ఇక నీకు అవసరం లేదు, నేను ఎట్లా గెలవాలనో నేను గెలిచి చూపించుకుంటా అని చెప్పేసి ఇక కేసీఆర్ని రానియకుండా ఈయన రాజకీయాలు చేస్తున్నాడు. అది అందుకనే మొన్న ఎలక్షన్లలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈయననే పోయి ఏలు పెట్టిండు. ఈయన ఏలు పెట్టిందల్లా బూడిది అయిపోయింది. అందుకనే ఈయనని జనాలు నమ్మరు. మళ్ళా ఎంత ఎగిరి పడుతున్నాడో, ఎంతెంత అహంకారంతో మాట్లాడుతున్నాడో అవన్నీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా నేల నాకిస్తారు. ఎందుకంటే ఇసొంటోడు ఏడ పడతాడ ఏది పడుతుంది. బీఆర్ఎస్ ఏమంటాడు, టీఆర్ఎస్ బాగుండే బీఆర్ఎస్తో నష్టపోయామని కామెంట్. నువ్వు నష్టపోయినవా లాభపడ్డవా? అసలు మీ టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉద్యమం పేరు మీద ఎంత దోసుక తిన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం మేము బంగారు తెలంగాణ చేస్తామని మొత్తం ఏం చేసిరు అనేది జనాలకు అందరికీ తెలుసు. ఇక ప్రతిసారి అదే చెప్పుకుంటూ పోతా ఉంటే ఏమైందంటే ఇక పాడినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఊకే చెప్పొద్దు. ఇక అది ఇక ప్రజలకు అందరికీ తెలుసు.